హాయ్! ఈరోజు నేను పచ్చి కొబ్బరితో ముట్టీలు చేశానండి. అదే కీమా వంటలండి. అది పచ్చి కొబ్బరితో చేస్తే చాలా బాగుంటుందండి. కొబ్బరి ఉన్న వాళ్ళ ఇంట్లో ట్రై చేయండి. హాయ్! వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. అందరికీ నమస్కారము. చూడండి, పచ్చి కొబ్బరి ఇంట్లో చాలా ఉంటుంది. అది వేస్ట్ చేయకోకుండా చాలా రకరకాల స్వీట్లు అవి చేస్తూనే ఉంటాం. కానీ ఒకసారి ఇలా ముట్టీలతో కూర తయారు చేసి చూడండి. ముందుగా ఒక్క చిప్ప తీసుకున్నాండి, ఇద్దరికి సరిపోతుంది. అది మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసేసుకున్నాను. అందులోకి ఒక సగం ఆనియన్, పెద్దది సగం తీసుకున్నా, చిన్నదైతే ఒకటి వేయచ్చు. సన్నగా కట్ చేసుకుని కాసింత అల్లం వెల్లుల్లిపాయి కొత్తిమీర వేసేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత కొద్ది కారం వేసేసుకొని కొంచెము మసాలా పౌడర్ అండి, పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కాసింత చాట్ మసాలా వేస్తున్నానండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి. అది వేసేసుకున్న తర్వాత కొద్దిగా మన చేతికి వచ్చినంత శనగపిండి తీసి కలిపేసుకోవాలి. అంతా కలిపేసేసి ఇలా ముట్టీలలాగా చేసుకోవచ్చండి. ముట్టీలన్నా చేయొచ్చు, లేకపోతే పల్చగా గారెలాగన్నా ఒత్తేసుకోవచ్చు. లోపల బాయిల్ కాదనుకుంటే పల్చగా ఒత్తుకోవచ్చండి. తర్వాత దీనికోసం జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. 2 టమోటాలు తీసుకున్నాను, కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు కూడా మిక్సీ పట్టి రెడీ పెట్టుకోవాలండి. ఇవన్నీ రెడీ చేసుకుంటే చేసుకోవడం ఈజీ అండి. దీనికోసం డీప్ ఫ్రైకి కాస్త ఆయిల్ పోస్తున్నాను. ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఆ ముట్టీలను, కొబ్బరి ముట్టీలండి, వీటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమేనండి. డీప్ ఫ్రై చేస్తున్నామని చెప్పేసి హై ఫ్లేమ్ పెట్టకూడదు. మంట చిన్నగా పెట్టుకోవాలండి. సిమ్లోనే వేయించుకోవాలి. మంచిగా లోపల దాకా బాగా మగ్గిపోవాలి. అలా ఉడకదేమో అని డౌట్ ఉన్న వాళ్ళు ముట్టీలని ఇట్లా పల్చగా కూడా గారెల్లాగా కూడా ఒత్తుకొని ఇలా వేసేసుకోవచ్చండి. వీటిని తిప్పుతూ మెల్లగా కాల్చుకోవాలి, కుక్ చేసుకోవాలి. తర్వాత వీటిపైన కొద్దిసేపు తర్వాత లిడ్ పెడితే కాసేపు అది బాగా మగ్గిపోయి ఉడుకుతాయండి లోపల కూడా. కాకపోతే కొంచెం ఇది ప్రాసెస్ లాగే చేసుకుంటే టేస్టీగా బాగుంటుందండి. ఇట్లా కార్తీకంలో మనం ముట్టీలు లాంటివి తినలేం కదా, ఇలా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. తింటూ ఉంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చూసారా, కాసేపు అయిన తర్వాత చూస్తే ఎలా బాగా ముట్టీలన్నీ కూడా ఫ్రై అయిపోతూ ఉన్నాయి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా మళ్ళీ ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ తీసేసాను, ఆయిల్ పోస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాచీను, లవంగ, చెక్క, ఇవన్నీ కూడా మసాలా దినుసులు కొద్దిగా వేస్తున్నానండి. చెక్క వేస్తున్నాను. తర్వాత బిర్యానీ ఆకు వేసేసి కలపాలి. కాసింత కలిపిన తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసేసి కలపాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, వల్ల ఇందులోకి కూడా ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ వేసేసేయాలి. ఆనియన్ కూడా వేసేసి కలుపుకోవాలి. ఎర్రగా అవుతుందండి. ఆనియన్ ఎర్రగా అయిన తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి కాసింత తీసుకొని వేయాలి. కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ముట్టీలలో కూడా వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా అయితే సరిపోతుంది. అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగించుకొని ఇప్పుడు మనం పసుపు వేయాలి. కొద్దిగా పసుపు వేస్తేనే కదండి రంగు బాగా ఉంటుంది చూడటానికి. తర్వాత ఉప్పు, గ్రేవీలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత అండి. కొద్దిమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ ఉప్పు తింటారు. వాళ్ళ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని 2 టమోటాలే వేసానండి, అందులోకి వేసేసుకోవాలి. ఇది 2-3 బాగా ఈజీగా తినేసేయచ్చండి. చపాతీలోకి కానీ, రొట్టెల్లోకి కానీ, అన్నం ఫ్రైడ్ రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి ఇది. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసేసుకొని కలుపుకోవాలండి. కారం వేసిన తర్వాత కారం వాసన అంతా కూడా వెళ్ళిపోవాలి కదా, అలా కలిపి తర్వాత మనం కొద్దిగా చికెన్ మసాలా వేస్తానండి. స్మెల్ వేరే, మనకు చికెన్ తిన్న ఫీలింగ్, అంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. కొద్దిగా ఉంటే వేసేస్తున్నాను. కలిపేసి లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకుంటే మరిగిపోతుంది, బాగా మగ్గిపోతుందండి. టమోటాలన్నీ కూడా మెత్తగా అయిపోతుంది కదా. అంతా కూడా గ్రేవీ అంతా ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకొని తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పులండి,
పేస్ట్ అందులో వేసి కలపాలి. దాంతోపాటు ఒక స్పూన్ అండి, ఓన్లీ 1 స్పూన్ కర్డ్ వేస్తూ ఉన్నాను. కర్డ్ వేసేసి కలుపుకోండి. పెరుగు కూడా అందులో బాగా కలిసిపోవాలి. కలిసిపోయాక కొద్దిసేపు మళ్ళీ మనం లిడ్ పెడదామండి. లిడ్ పెడితే బాగా ఉడికిపోతుంది. చూసారా, అలా అంతా దగ్గరికి అయ్యాక వచ్చినప్పుడు ఈ ఉంటల్ని తీసేసి అందులో వేసేసుకోవాలండి. అలా ఒక్కొక్కటిగా అందులో వేసేసి ఒకసారి అన్నీ కూడా ముట్టీలకంతా కూడా గ్రేవీ పట్టే విధంగా అంతా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టేద్దామండి. కొద్దిసేపు మూత పెట్టి, అంటే హై మంట పెట్టొద్దండి పొరపాటున కూడా. చూసారా, తయారైపోయింది ఫ్రెండ్స్. అందరికి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.